కోనసీమ రాజకీయాల్లో ఆయన రూటే సపరేట్. ఆయన ఒక్క స్టేట్మెంట్ తోటే అనేక మంది రాజకీయ విజ్ఞులు సైతం దృష్టి అతని వైపు కేంద్రీకరించే తెలివైన నాయకుడు తోట త్రిమూర్తులు గారు. అంబటి రాంబాబు దాడి విషయంలో ఆయన తన గళాన్ని విప్పారు. ఇది ముమ్మాటికి కాపు జాతిపై దాడి అంటూ జగన్కి అండగా శాసన మండలిలో తన గళాన్ని విప్పి రాష్ట్ర రాజకీయాలలో ఒక చక్రం తిప్పారు. ఇతను ఒక వైసీపీ నాయకుడు అయ్యిండు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఇతను చేశారు. పార్టీలు వేరవచ్చు, ప్రాంతాలు వేరవచ్చు, ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన కాబోతున్నాయి. మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? 2029 వచ్చేటప్పటికి మేము ఏదైనా ప్రాంతం వెళ్ళామనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మీది ఏ ఊరు అంటే రాంపురం అంటే త్రిమూర్తులు గారి ఏరియా అని అంటారు. అంటే ఈ నియోజకవర్గంతో మీకు అంత కనెక్టివిటీ పెరిగిపోయింది. మరి కనెక్టివిటీ పెరిగిపోయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా నా అభిప్రాయం నేను జగన్ గారితో షేర్ చేసుకుంటాను. కులాలు మతాలకు అతీతంగా తోట త్రిమూర్తులు బ్రాండ్కి ఓటేసుకుంటూ వచ్చారు కదా వాళ్ళు. మరి అటువంటిది 2019లో ఎటువంటి సర్వేకి చిక్కకుండా తక్కువ మెజార్టీతో మీరు ఓటమి పాల్గొనే కారణం చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఇండియా టుడే లాంటి సర్వే సంస్థ కూడా రామచంద్రపురంలో గెలుపు త్రిమూర్తులు గారిది అని చెప్పేసి పతాక శీర్షికలో రాసిన సందర్భం ఆ రోజు. కానీ ఓటమిని మీరు కూడా ఊహించలేకపోయారు. దానికి కారణం నాకు తెలిసిన సమాచారం, మీరు ఎవరైతే నా వాళ్ళు అని నమ్ముకుని మండలాధ్యక్షులు అలా రకరకాల సీట్లు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్లే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ చిరకాల కోరిక మేము తీర్చాము. నీ మనసులో ఏదో పెట్టుకునే విషయం కక్కుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? త్రిమూర్తులు గారు అంటే ఒక బ్రాండ్. అది ఎలా వచ్చిందంటే, ఓ పక్కన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీరు మామూలుగా చేయించరండి, బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోవాలి. రైతు భరోసా విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కానీ, పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వటం, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ పెద్ద ప్రయారిటీగా తీసుకుంటదండి. అంటే మార్పు ఎందుకు కోరుకున్నారు సార్? జగన్ గారి మీద నచ్చక? గెలుపుకి ఆయనే కారణం, ఓటమి కూడా ఆయనే కారణం అని అనుకోవాలి. మరి టీడీపీ అభ్యర్థి నేను పోటీ చేయను, అతనికి డబ్బులు కూడా లేవన్న పరిస్థితి. ఇంక ఏదైనా త్రిమూర్తులు గారి గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓటర్కి డబ్బులు పంచే విషయంలో మీరిద్దరు ఒక మాట అనుకుని పంచిపెట్టారు. 1500 చెప్పండి, నిజమేనండి అది? ఇప్పుడు అవునని కానీ కాదని కానీ నేను సమాధానం చెప్పలేనండి. అంటే అంబట రాంబాబు అరెస్ట్ని కాపు జాతికి జరిగినటువంటి, కాపు జాతి మీద జరిగినటువంటి అవమానంగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించారు అనుకుందాం కాసేపు. ఆ మీమాంసలో మీరు శాసన మండలిలో మీ రోల్ చాలా అద్భుతమైన రోల్. గొంతు చించుకుని కూటమిని అనేక సార్లు ఇరకటంలో పెట్టేశారు మీరు. దీనివల్ల ఏంటి లాభం? జగన్ గారు ఆ స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే జగన్ గారు గుర్తిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారా, ఇంకొకళ్ళు గుర్తిస్తారా అనేటువంటిది కాదు. కాపు కులానికి రాంబాబు గారిని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు జగన్? మీరున్నారు 2012లో మీ గెలుపు రికార్డు. మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడే కాదు, ఏ గుంటూరు ఎక్కడికి వెళ్తే మీకు దండలేసా మా కాపు టైగర్ వచ్చాడు అనే పరిస్థితి. ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందండి మీకు? ఇప్పుడు లేదా? అంటే మిమ్మల్ని రాంబాబు గారు అధిగమించేశారా? అమరావతి కమ్మరావతి రేణుకా చౌదరి గారు స్వయంగా చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. ఐ హావ్ కాల్డ్ ఇట్. ఆమె కమ్మ సామాజిక వర్గం అయ్యిండు కూడా. ఏంటి సార్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క ఆలోచనలకి మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంది. ఎక్కడ కలిసినా మిమ్మల్ని కౌగులించుకుని అలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరిస్తారు. 29లో మిమ్మల్ని జనసేన అభ్యర్థిగా చూడొచ్చా? తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాను. మీరు పార్టీలు మారుతారో తోట త్రిమూర్తులు గారు అని చెప్పి వాళ్ళు అనే వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం. పార్టీలు మారుతాను కూడా అవసరం అయితే ప్రజల కోసం.
ఈరోజు మన ముఖ్య అతిథి వైసీపీ నాయకులు, శాసన మండలి సభ్యులు, మండపేట ఇన్ఛార్జ్, రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. పదవులతో అతనికి పని లేదు. ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి ముఖ్యంగా నిరంతరం ప్రజల్లో కష్టపడి తిరిగే నాయకుడు మన తెలుగు రాజ్యం ఛానల్తో ఉన్నారు. నమస్తే సార్ త్రిమూర్తులు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? బాగున్నాను సార్. ఇప్పుడు నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, అంటే మీరు గంట గుర్తు మీద ఇండిపెండెంట్గా నగ్గిన కాడించి నేను విలేకరిని, అంటే వయసులో చిన్నోడైనా మీతో సమానంగా రాజకీయాలు చూసినవాడిని కాబట్టి ఓకే, నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ కామన్ మ్యాన్, అంటే పొలం పనులు చేసుకునే చిన్న సన్నకారు రైతు కూడా మా ఎమ్మెల్యే త్రిమూర్తులు గారు అంటాడు. ఆ నామ సార్థకం మీకు ఎలాగైంది సార్? అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీ త్రిమూర్తులు అని ఎవరు అనరు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు త్రిమూర్తులు గారు అంటారు కదా? అవును, అవునండి. అవును. ఎందుకు వచ్చింది? నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికి కూడా అలాగే అంటుంటారు, ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కూడా అదే అంటారు కదా? అదే అంటున్నాను నేను. ఎందుకు అంటున్నారు? ఆ పదం ఎందుకు మీకు నామసార్థకం అని చెప్పండి. అంటే ప్రజలతో నాకు ఉండేటువంటి సన్నిహితం, ఇప్పుడు ఎవరికే కష్టం వచ్చినా పార్టీలు అనేటువంటి ఈవేళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ ప్రజలతోటి మనకు ఉండే సన్నిహితం మాత్రం ఉండాలి. ప్రజలకు ఒక భరోసా, కార్యకర్తలకే, నాయకులకి, అందరికి కూడా నా మనసులో అనుకున్న వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా పనిచేయడం అనేటువంటిది నాకు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అది నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా అదే పరిస్థితి. ఈరోజు కూడా అయ్యే కొనసాగిస్తాం, భవిష్యత్తులో కూడా అలాగే అదే విధంగా కొనసాగుతాను నేను. అయితే మీకు ఎమ్మెల్యే అనే ఒక ట్యాగు, ఒక పదవి ఇచ్చినటువంటి ప్రాంతం ఏది చెప్పండి నాకు. నాకు నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు నా తల్లిదండ్రులు అయితే, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు రామచంద్రపురం నియోజక ప్రజలు. ఓకే. అది ఎక్కడికి వెళ్ళినా నేను అది జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయేది అది నాకు. మరి అటువంటి రామచంద్రపురాన్ని విడిచిపెట్టి మీరు గంట గుర్తు మీద పోటీ చేసినప్పుడు సార్, నాకు బాగా తెలుసు మీరు వెరీ యంగ్ మ్యాన్, పొలిటికల్ నేపథ్యం లేదు, మీరు ఒక సంఘ సేవకుడు, ఒక యువకుడుగా ప్రజాసేవ చేసిన వ్యక్తి మట్టు మాత్రమే. అలాగే మిమ్మల్ని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు కూడా అలాగే చూశారు. ఈ యువకుడిని, తోట త్రిమూర్తులు గారు అనే ఈ యువకుడిని నగ్గించుకుంటే రామచంద్రపురం నియోజకవర్గ భవిష్యత్తు బాగుంటుందని మిమ్మల్ని నమ్మి గంట గుర్తు మీద పార్టీతో పని లేకుండా ఆ రోజుల్లో టీడీపీ సూపర్ పోటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ప్రభంజనం, అది ప్రభంజనంలో మిమ్మల్ని గెలిపించారు. కానీ ఈవేళ రామచంద్రపురం పెట్టి మండపేట మీరు ఎందుకు వెళ్ళిపోయారు? బెండపేట నేను వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే 94 నుంచి 99 వరకు కూడా 7 పర్యాలు నేను రామచంద్రపురం నియోజకవర్గంలోనే పోటీ చేశాను. 4 సార్లు ప్రజలు నన్ను గెలిపించారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ ఓడిపోయిన సందర్భం కూడా ఎప్పుడూ ఓట్ బ్యాంక్ అనేటువంటిది పెరుగుతూ వచ్చింది తప్పితే ఎక్కడ తగ్గలేదు నాకు. అవును, ఓకే. అయితే 2019లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సందర్భంగా, ఓడిపోయిన తర్వాత పరిణామాలు 2019కి ముందు నుంచి కూడా 2017 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది నాయకులతోటి ఈ జిల్లాలో మనల్ని పార్టీలోకి రమ్మనేటువంటిది చెప్పడం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మార్పు ఎందుకులే అని చెప్పేసి కంటిన్యూ అయిపోయాం. కంటిన్యూ అయిన తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయాక నేను కొంతకాలం పోయిన తర్వాత పార్టీలో ఉండే పరిణామాల దృష్ట్యా నేను రాజీనామా చేశాను పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ జగన్ గారు 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఆయనకి. ఆ పరిస్థితుల్లో కూడా ఓడిపోయినటువంటి నన్ను కావాలని చెప్పేసి మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలనేటువంటిది అప్పట్లో కొంతమంది నాయకులందరితోటి మాట్లాడి, నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నా మిత్రుడు ఆమంచి కృష్ణమోహన్ గారు, అప్పట్లో పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాతోటి మాట్లాడి జగన్ గారు మిమ్మల్ని పార్టీలోకి రమ్మన్నారు, తీసుకురమ్మన్నారంటే సరే, నాకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంక సరే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది పార్టీలో జాయిన్ అవ్వటం కోసం వెళ్ళటం జరిగింది. ఓకే, బాగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత సరే కోనసీమ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా
జిల్లా అధ్యక్షుడిగా చేయమన్నారు. సరే, నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు జగన్ గారు నన్ను కూర్చోబెట్టి, త్రిమూర్తులు అన్న, మీరు పార్టీలోకి నేను ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం. మరి మీరు ఏమి ఆశిస్తున్నారో పార్టీలో అని చెప్పి అన్నారు. నేను గౌరవం ఆశిస్తున్నాను, పదవులు కాదు అని చెప్తే దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదులే అని చెప్పేసి అని కొంతకాలం ఒక కోనసీమ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు ఉండాలి, నీ గురించి అంతా తెలుసు నాకు, ఉండాలని చెప్పేసి సరే అన్నాం. తర్వాత అప్పట్లో కోవిడ్ ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మెండపేట నియోజకవర్గంలో నువ్వు మాత్రమే గెలుస్తావు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు. మెండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి అడిగాడు. రామచంద్రబాబుని వదిలిపోవటం కాదు. సరే, నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాయకుడికి ఎదురు చెప్పేటువంటి పరిస్థితి కరెక్ట్ కాదేమో అనేటువంటి ఉద్దేశంలో. ఓకే సార్, నాయకుడికి మీరు ఎదురు చెప్పలేదు, జనాన్ని ఎందుకు మీరు వదిలేసుకున్నారో నేను చెప్పేది అయితే. జనాన్ని వదిలేసుకోలేదు. ఒక విషయం మీకు ఇక్కడ మీ మాట కట్టొచ్చాను. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు మండలం, కే గంగవరం మండలం, రామచంద్రపురం రూరల్ టౌన్లో మీరంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా. అవును, అది ఏ పార్టీ అవనామండి, త్రిమూర్తులు గారు అంటే ఒక వైబ్రేషన్ అడిగి. మరి అటువంటి వాళ్ళు ఎందుకు మీరు దృష్టిలో పెట్టుకోలేకపోయారు? లేదు, నాకున్నటువంటి మిత్రులు, స్నేహితులకి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏ పని వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, వస్తున్నారా, మాట్లాడుకుంటున్నారు. మీరు లేరు సార్ అందుబాటులో? అందుబాటులో అంటే మెండపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ పార్టీ పరంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటం మానేసి ఇక్కడే కూర్చున్నట్టు అనేటువంటిది అది నాకు కూడా బాధ్యత కాదు కదా. కదండి, బాధ్యత కాదు కదా. మేమే ఉన్న ఉదాహరణకు అనుకుందాం, నేను ఈ నియోజకవర్గ ఓటర్నే, మీతో పాటు కలిసి తిరిగినండి. ఏమంటే ఈ విషయం చెప్తున్నాండి మీకు. మీరంటే పడి చచ్చిపోయే అభిమానులు, మీరు మండపేట వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మంత్రిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు వాళ్ళు వేణుగారి దగ్గరికి వెళ్ళరు. అంటే వేరే ఉద్దేశం కాదు, వేణుగారు ఎవరు వాళ్ళకి తెలియదు. ఎలక్షన్లో వాళ్ళు వేణుగారు చేయలేదు, మీకే చేశారు అప్పట్లో 2019 మాట చెప్తున్నారు. దానికి చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఒక పార్టీలో ఉన్నాం, వేణుగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, బోస్ గారు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సరే, నేను మెండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో ఇక్కడ పార్టీలో నేను కలగ చేసుకుని లేనిపోయినటువంటి గందరగోళం సృష్టించి కొత్తగా పార్టీలోకి వెళ్ళండి. అన్ని విషయాల్లో మనం కలగ చేసుకోవటం అనేటువంటి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వేణుగారికి ఇబ్బంది, లేనిపోయినటువంటి రిపోర్ట్లు పైకి పంపించి జగన్ గారిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది. నా గురించి ఆయన అంత మంచి అభిప్రాయంతో ఉన్నప్పుడు నా గురించి మళ్ళీ వెళ్ళి చెప్పే మాటలను పుచ్చుకుని త్రిమూర్తులను తీసుకుంటే ఇదేమి ఇబ్బంది అనేటువంటిది రాకూడదు అనేటువంటి ఉద్దేశంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ అప్పట్లో జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నేను చాలామందితోటి మాట్లాడి నాకు సంబంధించినటువంటి వ్యక్తులకి రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 మంది వరకు కౌన్సిలర్లని నేను పెట్టినటువంటి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. కౌన్సిలర్లు నేనే నిర్ణయించడం జరిగింది. ఈ రామచంద్రపురం మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీగా మేనేటి వెంకటేశ్వరరావు అని చెప్పేసి నేను నిర్ణయించినటువంటి అభ్యర్థికే వాళ్ళు వేరే అభ్యర్థిని ఇవ్వాలనేటువంటిది నిర్ణయించుకుంటే వేణుగారు వాళ్ళని కాదని చెప్పేసి నేను ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రజలు కూడా ఓట్లు వేసారు, వాళ్ళందరినీ గెలిపించారు. మీకోసం గెలిపించారు, నా కోసమే గెలిపించారు. నాకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా చాలా మందిని గెలిపించారు. గెలిపించినటువంటి సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను వేణుగారి దగ్గరికే పంపించి వేణుగారితో శైలం అని చెప్పాను. అతను వీళ్ళకి కొంతమందితోటి కొంత గ్యాప్ అనేటువంటిది వచ్చింది. కొందరు అతనితో కంటిన్యూ అయ్యారు, కొందరు మధ్యలో ఆగిపోయారు. ఇంకా అతను విధానాలు వీళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే వీళ్ళు పనిచేసే విధానం ఆయనకి నచ్చకపోవచ్చు. పార్టీలో ఉన్నాం, వ్యతిరేకించి పార్టీలో లేనిపోయినటువంటి గందరగోళం సృష్టించడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంలో నేను ఆ రోజుని
వీళ్ళలో కొంతమంది కార్యకర్తలు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఆగటం జరిగింది. మరీ ఇబ్బంది అన్నటువంటి కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ గొడవలు కానీ ఇంకోటి కానీ ఉంటే నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది నా అనుకున్న మనుషులని కష్టంలో ఉంటే మాత్రం ఆదుకున్నాను. పనులు చేయలేకపోతే వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే వేరే వ్యక్తిగత ఇబ్బందులు కానీ అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ రోజు వదలలేదు, ఈ రోజు వదలలేదు, రేపు కూడా వదలను. అలాగే ఉంటాను నేను. అతి త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన కాబోతున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా అవుద్దని కూడా అంటున్నారండి. ఈ నేపథ్యంలో మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? ఏమైనా మీ దృష్టిలో ఏదైనా నియోజకవర్గం ఉందా? అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. 2029 వచ్చేటప్పటికి రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి అనేటువంటిది పేపర్లోని టీవీలోని చూస్తున్నాం మనం. అయితే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటిది ఒక పార్టీలో ఉన్నాం మనం. ఆ పార్టీ నియోజకవర్గాల పునర్విభజన ఏ రకంగా ఉంటుంది, ఆ పార్టీ అధ్యక్షుడి యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నేను ఇచ్చే సూచనలు నేను ఇస్తాను పార్టీ అధ్యక్షుడికి. దానికి అనుకూలంగా ఆయన కూడా స్పందిస్తాడనేటువంటిదే నా ఉద్దేశం. ఆయన స్పందన బట్టి, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే నేను ముందుకెళ్ళటం జరుగుతుంది. మరి ఇంతగా ప్రేమించే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని మీరు మరి ఇక్కడికి వచ్చి పోటీ చేసే ఆలోచన ఏదైనా ఉందా? అంటే నియోజకవర్గం అంటే మీరు ఒక విషయం మీకు చెప్తానండి. ఇక్కడ మేము ఏదైనా ప్రాంతం వెళ్ళామనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మీది ఏ ఊరంటే రాంపురం అంటే త్రిమూర్తులు గారి ఏరియా అని అంటారు. అంటే ఈ నియోజకవర్గంతో మీకు అంత కనెక్టివిటీ పెరిగిపోయింది. మరి కనెక్టివిటీ పెరిగిపోయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే తప్పకుండా నా అభిప్రాయం నేను జగన్ గారితో షేర్ చేసుకుంటాను. రేపు పునర్విభజన జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షుడు ఆలోచనలు, ఆయనకు ఉండేటువంటి సర్వేలు, ఆయనకు ఉండేటువంటి నిర్ణయాలను బట్టి నా నిర్ణయం అనేటువంటిది నేను అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నేను ఇందాక చెప్పాను, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు అనేటువంటిది నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటిది మాత్రం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. అది పార్టీలకి కులాలకి అతీతంగా అందరూ నన్ను అభిమానిస్తూ వచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా సరే వాళ్ళ నా మీద ఏ విధమైన అభిప్రాయం ఉందో దానికి తగ్గట్టుగా నిజంగా ఎప్పుడూ కూడా వాళ్ళ కోసం నిరంతరం కూడా నేను పనిచేస్తాను. ఓకే, బాగానే ఉందండి. అయితే ఇదే నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని 4 పర్యాయాలు గెలిపించారు శాసనసభ్యుడిగా. 2-3 సార్లు ఏదో ఓటమి పాలారు. కానీ ఓటింగ్ని పెంచుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. కులాలు మతాలకు అతీతంగా తోట త్రిమూర్తులు బ్రాండ్కి ఓటేసుకుంటూ వచ్చారు కదా వాళ్ళు. మరి అటువంటిది 2019లో ఎటువంటి సర్వేకి చిక్కకుండా తక్కువ మెజార్టీతో మీరు ఓటమి పాలన కారణం చెప్పండి. అంటే 1994లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ వేళ తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఈ 40 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు. తర్వాత అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలం ఉంటే, తెలుగుదేశం పార్టీ బలం ఉంటే, నాకు నా సామాజిక వర్గం బలం అనేటువంటి చూసుకుని ఆ రోజు నేను పోటీ చేయడం జరిగింది. కానీ గెలుపుకి ఒక సామాజిక వర్గం పనిచేయదు. ఎప్పుడు పోటీ చేయడానికి నీకు అర్హత అనేటువంటిది నీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా గెలుపు అనేటువంటిది ఒక కులంతో జరిగేటువంటిది కాదు ఎప్పుడని. అది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభిమానిస్తేనే, ఓటేస్తేనే నేను ఆ రోజున ఎమ్మెల్యే అవ్వటం జరిగింది. అప్పుడు నాకు 36,000 ఓట్లు వచ్చినాయి 94లో. అంటే ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినప్పుడు? ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 99 తర్వాత వచ్చేటప్పటికి 46,000 ఓట్లు వచ్చినాయి. టీడీపీ సింబల్ మీద పోటీ చేశారు మీరు. తర్వాత 2004లో 47,500 ఓట్లు వచ్చినాయి. తర్వాత 2009లో పిఆర్పి తరపు నుంచి పోటీ చేశాను. ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే అప్పట్లో 53,500 ఓట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ 2012లో నేను బై ఎలక్షన్లో పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. 68,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత 2014
76,000 ఓట్లు వచ్చినాయి. అంటే 35,000 దగ్గర ప్రారంభమైనటువంటి 36,000 దగ్గర ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రస్తావం 78,000 80,000 ఓట్ల వరకు వచ్చినాయి. 2019లో ఓడిపోయినప్పుడు కూడా 71,000 చిల్లర ఓట్లు వచ్చినాయి నాకు. సుమారు ఒక 5,000 ఓట్లతోటి నేను ఓడిపోవడం జరిగింది అప్పట్లో. ఓటరు మిమ్మల్ని చూస్తాడా, మీ అనుకున్న పార్టీని చూస్తాడా? మీ విషయంలో సహజంగా చాలామంది నాతో ఉండేటువంటి సంబంధాలు వచ్చుకొని నేను తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పిఆర్పి పార్టీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఓటు శాతం అనేటువంటిది పెరుగుతా వస్తున్నటువంటి క్రమంలో చూసుకుంటే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కూడా నన్ను కూడా ఏ రకంగా అభిమానిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఓటు శాతం పెరుగుతూ వచ్చినటువంటిది మాత్రం. కానీ 2019లో గెలుపు దగ్గరికి వెళ్ళిపోయారు మీరు. అసలు ఇండియా టుడే లాంటి సర్వే సంస్థ కూడా రామచంద్రపురంలో గెలుపు త్రిమూర్తులు గారిది అని చెప్పేసి పతాక శీర్షికలో రాసిన సందర్భం ఆ రోజు. కానీ ఓటమిని మీరు కూడా ఊహించలేకపోయారు. దానికి కారణం నాకు తెలిసిన సమాచారం, మీరు ఎవరైతే నా వాళ్ళు అని నమ్ముకుని వాళ్ళని తీసుకుని మండలాధ్యక్షులు అలా రకరకాల సీట్లు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించారో, వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళ సీనియారిటీని గౌరవించారో వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు అనేది నా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన సమాచారం. అవునంటారా కాదంటారా? అంటే వాళ్ళ విజ్ఞత అది. అసలు ఓకే, విజ్ఞతే. అసలు వాళ్ళ చిరకాల కోరిక మీరు తీర్చారు కదా సార్. సరే, అదే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ చిరకాల కోరిక మేము తీర్చాము. మరి ఎందుకు అలా చేశారు అనేటువంటిది మరి వాళ్ళకి తెలియాలి. ఈ రోజుకి కూడా వాళ్ళతో నాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరి వాళ్ళకి వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి నాది. సమాధానం చెప్పలేనటువంటి నాకు తెలిస్తే చెప్తాను. నీ మనసులో ఏదో పెట్టుకునే విషయం కక్కుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? శత్రువును కనుగొనగలుగుతుంది తప్పితే మరి మీరు అడిగినటువంటి దానికైతే నా దగ్గర సమాధానం లేదు. వాళ్ళని అడగాలి నువ్వు. నీకు ఎవరైతే అనుకుంటున్నావో నువ్వు, మీరైతే ఎవరైతే ఎండుబోటు పొడిచారు కూడా ఉండి మోసం చేశారు అన్నావో నాకైతే తెలీదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను అనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసుంటే మాత్రం నువ్వు వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఎందుకు ఇలాగ ఎండుబోటు పొడిచారు, ఎందుకు ఇలా మోసం చేశారు, ఆయన ఈ రకంగా గౌరవించాడు కదా అనేది మీరు అడిగితే నాకేం తెలియదు. అది తప్పకుండా సార్. మండపేట నియోజకవర్గంలో ఈ ద్వారపూడి రోడ్డు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉండి అద్భుతమైన అధునాతనమైన రోడ్డు వేశారు. నేను కూడా ఆ రోడ్డు వేసే సమయంలో వచ్చి పబ్లిక్ టాక్ కూడా అక్కడ చేశాను నా ఛానల్లో. చాలామంది చాలా గొప్పగా చెప్పారు. అది మాకు బాధాకర విషయం. నేను ఆ రోడ్డు మీద బాటసారినే, కుయ్యేరు గోలపాలెం రోడ్డు. ఏంటి తేడా, ఎందుకు అవ్వట్లేదు సార్ ఇది? మీరు చెప్పారు కదా ఇప్పుడు పనిచేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందని. కుయ్యేరు గోలపాలెం రోడ్డు నేను 2012లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కుయ్యేరు గోలపాలెం రోడ్డుకి నేను శంకుస్థాపన చేయించి నిధులు తీసుకొచ్చి రోడ్డు వైండింగ్ చేస్తూ కుయ్యేరు నుంచి గోలపాలెం వరకు వేసే రోడ్డు వేసాం. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసాం అప్పుడు 2012లో. అవునండి. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. అవునండి. మళ్ళీ ఆ రోడ్డు వేట వరకు వేయలేదు. అంటే సుమారు రోడ్డు వేసిన తర్వాత ఏ రోడ్డు అయినా ఏ కండిషన్లో వేసినప్పటికీ కూడా సుమారు 7-8 సంవత్సరాల్లో ఉంటుంది. ఈ తర్వాత జరిగినటువంటి వేణు గారి టైంలో కానీ, సుభాష్ గారి టైంలో కానీ ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన మంత్రిగా ఉన్నాడు. నా టైంలోనే 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గ్రాంట్ ఉంటే రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పేసి, కలవట్లు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా దుగ్గుదూరికి కాజులూరికి మధ్యలో ఉన్నటువంటి ఒక రోడ్డు ఒకటి పడిపోతే డ్రైన్ మీద, అవునండి, అండరింగ్ డ్రైన్ మీద రోడ్డు ఒకటి డ్యామేజ్ అవుతే ఆ రోడ్డు కూడా కట్టాలని ఎన్నాటితోటి అవునండి సిఆర్పి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి దాంట్లో ప్రతిపాదన చేస్తూ అప్పట్లోనే సుమారు 30 కోట్లకో 40 కోట్లకో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిని ఆ తర్వాత ఆ గ్రాంట్ తోటి ఆ ప్రతిపాదన తోటి శాంక్షన్ కూడా వచ్చింది. అది టెండర్ కూడా అయింది. మరి ఈ రోజు వరకు ఎంత ఆగిందంటే దాని తర్వాత నేను ఇక్కడ ఓడిపోవటం,
ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ లేకపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. త్రిమూర్తులు గారు అంటే ఒక బ్రాండ్. అది ఎలా వచ్చిందంటే, ఓ పక్కన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీరు మామూలుగా చేయించరండి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగారు దోరపూడి రోడ్డు. దోరపూడి మెండపేట రోడ్డు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేది. నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత, జగన్ గారు నన్ను అక్కడ పంపిన తర్వాత ఆ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నేను జగన్ గారితో గట్టిగా దెబ్బలాడి ఏ స్టేజ్కి వెళ్తే అప్పట్లో ఫైనాన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకే పెద్ద ప్రయారిటీ ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోవాలి. మనం ఏ డేట్ అయితే క్యాలెండర్ ఇచ్చామో క్యాలెండర్లో అక్కడ మాత్రం డీవియేషన్ లేకుండా ఉండాలనేటువంటిది. రైతుల గురించి రైతు భరోసా విషయంలో కానీ, అదేవిధంగా మహిళలకి 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి 18,718 కానీ, లేకపోతే మరి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్స్ విషయంలో కానీ, స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే అనేక రకాలుగా ఈ కార్యక్రమాలన్నీ చేయటం. తర్వాత ఈ పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వటం, బటన్ నొక్కితే నేరుగా డబ్బులు వెళ్ళిపోవాలి వాళ్ళ ఖాతాల్లోకి అనేటువంటిది. ఆరోగ్యం గురించి కూడా హాస్పిటల్స్ విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అతను పెద్ద ప్రయారిటీగా తీసుకుంటుందండి. అటువంటిప్పుడు డబ్బుల గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నాకు దేని గురించి అడిగినప్పుడు ఏ స్టేజ్ కంటే వెళ్ళామంటే, ఆ రోడ్డు వేయకుండా నేను ఇక్కడ పోటీ చేయడానికి నామినేషన్ కూడా వేయననేటువంటి పరిస్థితికి వెళ్ళాను. అక్కడ ఉండే ప్రజలు పడేటువంటి ఇబ్బందులు చూసి, సరే అంతవరకు ఎందుకు లేనా అని చెప్పేసి కొంత డబ్బులు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఆ రోడ్డు నా టైంలోనే ఎన్నికలకు ముందే రోడ్డు వేయటం జరిగింది. కొన్ని కలవట్లు 3-4 కలవట్లు కట్టవలసినటువంటి ఉంటే, అంతకుముందు ఇదే జోగేశ్వరరావు గారు ఆ రోడ్డు గురించి వచ్చి, అతను ఎమ్మెల్యేగా ఉండి, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి గవర్నమెంట్లో ఉండి అతను రోడ్డు వేయటానికి విఫలమయ్యి ప్రభుత్వం మీద బురద చల్లటం కోసం, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లటం కోసం అతను అక్కడికి వచ్చి ఊడుపులు ఊడ్చి మరి రకరకాల యాక్షన్లు చేసినటువంటి వ్యక్తి. మరి నేను రోడ్డు వేయించిన తర్వాత సిమెంట్ రోడ్డు నుంచి కడకు సిమెంట్ రోడ్డు, దోరపూడి వైపు నుంచి బీటీ రోడ్డు ఇవన్నీ వేసిన తర్వాత కలవట్లు కట్టడానికే సమ్మర్లో అయితేనే కనుక కలవట్లు కట్టామని చెప్పేసి ఒక 4 కలవట్లు ఆగిపోయి ఉన్నాయి. 4 కలవట్లు ఆగిపోయినకి ఈ రోజు వరకు కూడా కలవట్లు వేయించలేకపోయాడు. 2 సంవత్సరాలు సుమారు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కట్టి యాక్షన్ చేసి అక్కడికి వచ్చి ఉడుపులు ఉడుతానా ఈ ఉడుతానా ఈ చేస్తానని చెప్పినటువంటి జోగేశ్వరరావు ఈ రోజు వరకు కూడా ఆ కలవట్లు కూడా వేయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం మరి అర్థం చేసుకో. ఓకే, కలబట్లు కూడా అయినటువంటి జోగేశ్వరరావు గారు 24లో ఎలా విజయం సాధించారు? అది ఒక మెండపేటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. అంటే మార్పు ఎందుకు కోరుకున్నారు సార్? జగన్ గారి మీద నచ్చక? ఇందులో మొహమాట ఏమీ లేదు. గెలుపుకి ఆయనే కారణం, ఓటమికి కూడా ఆయనే కారణం అని అనుకోవాలి. మరి జగన్ గారే కారణం. 2019లో 150 నియోజకవర్గాలు వచ్చినాయి అంటే ఆయనే కారణం. 2024 నియోజకవర్గంలో ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ప్రజలు వ్యతిరేకించారనేది అర్థమవుతుంది ఓట్ల ద్వారా. ఆయన అంటే కొంత సంక్షేమం అనేటువంటిది ప్రయారిటీగా పెట్టుకున్నాడు ఆయన. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి, మాయమాటలు చెప్పి, సూపర్ 6 అని సూపర్ 7 అని రకరకాల వాగ్దానాలు చేసి, పేదవాడు ఎప్పుడు కూడా ఏం చూసుకుంటాడో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటనేది కాదు, నాకేమిస్తుంది అనేటువంటిది చూసుకుంటారు. ఒక సెక్షను. కొందరు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది చూసుకునేటువంటి పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి సూపర్ 6లో నీకు 15 ఇస్తానని చెప్పేసి 18 సంవత్సరాల నుంచి నిన్నటువంటి ఆడపిల్లలందరికి కూడా 1500, నెలకి 1500 ఇస్తానని చెప్పేసి చెప్పారు.
అదేవిధంగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎస్సీబీసీలకి. ఇది కాకుండా మరి కాపు కార్పొరేషన్ పెడతానని చెప్పేసి పెట్టారు. అది ఏ రకంగా పనిచేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాగ అనేక కార్యక్రమాల గురించి ప్రజల్లో అనేక వాగ్దానాలు చేసి నిరుద్యోగులకి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవన్నీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశ. పేదవాడు కదా, ప్రభుత్వం బాగా చేస్తానంటుందిలే, ఏ ప్రభుత్వం అయితే మనకెందుకులే అనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా ఇంకా ఏదో ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి మోసం చేయటంలో ఆ రకంగా ఓట్లు వేసారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. తర్వాత ఈవీఎంలో గందరగోళం అంతా చాలా ఉంది. వాటి గురించి మనం మాట్లాడలేం. కానీ ఇప్పుడు మనం ఈవీఎంలు తేడా ఉన్నాయంటారా? మీరు నమ్ముతారా? నమ్ముతారంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకసారి నిర్ణయం ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని కాదు అని చెప్పడానికి నాకు అర్హత లేదు. కానీ నిన్న కాక మన జరిగినటువంటి అనేక ఆ రోజు నుంచి మాట్లాడుతున్నారు చాలామంది. ఆ రోజు నుంచి మాట్లాడటంలో భాగం. తర్వాత ఈ మధ్య కాలంలో పరకాల ప్రభాకర్ గారు చాలా సిస్టమేటిక్గా అతను చెప్పిన మాటలు కాదు, ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఒక డేటా తీసుకుని ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ డేటాని ఆయనదైనటువంటి శైలిలో ఎంత పర్సంటేజ్ పోలైంది, ఎలా పోలైంది, 8 గంటల తర్వాత 30% పోల్ అవడానికి అవకాశం ఉందా, 6 గంటల దాకా ఎంత పోలైంది, 7 గంటల దాకా పోయింది, ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి గంటకే బులెటిన్లో ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అనేటువంటిది వచ్చిన తర్వాత సాయంకాలం 6 గంటల దాకా ఇచ్చేశారు. ఎన్నికల కమిషన్ ప్రకారంగా 6 తర్వాత ఓట్లు ఉండవు. 6 తర్వాత ఓట్లు వేసి వాళ్ళు ఎవరు ఉన్నారంటే బూతుల్లోకి వచ్చి స్లిప్ తీసుకుని ఓటేసి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అటువంటిది 20%, 30% ఓట్లు పెరిగినాయి అంటే దానికి మనం సమాధానం చెప్పలేము. ఆయన అడిగినటువంటి దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. స్లిప్పులు అయితే కనపట్టలేదు అంటున్నారు. సీసీ కెమెరా అనేటువంటిది ఆ ఫుటేజ్ లేవని ఇవ్వట్లేదు అతనికి. నిమిషానికి ఎన్ని ఓట్లు అవుతాయి, గంటకి ఎన్ని ఓట్లు అవుతాయి అనేటువంటిది లెక్కలతో సైతంగా చెప్తున్నాడు. ఒక ఓటు వేయటానికి ఎంత టైం పడుతుంది అనేది. మరి అవన్నీ ఆయన చెప్పిన తర్వాత ఈవీఎంల్లో తేడా ఉందా లేదా అనేటువంటిది నేనైతే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదో చెప్పగలుగుతాం మనం. ఆ నిష్ణాతులు చాలా వివరంగా చెప్పిన తర్వాత ప్రజల్లో కూడా ఓహో మేము ఓట్లేసాము అని చెప్పేసి పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ పేటలోకి వెళ్ళినా మా జగన్ బాబు ఓటేసాము, మా ఓట్లు ఏమైపోయినాయి అనేటువంటిది గొగ్గోలు పెడుతున్నారు. దానికి ఈయన ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ ఏదైతే ఉందో ఈవీఎంల మీద, దాన్ని బట్టి కొంత అనుమానాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అది అవునని నేను చెప్పట్లేదు, ఆయన చెప్పిన తర్వాత. మండపేటలో మీ ఓటమిని ఎవరు ఊహించలేదండి. ఓకే, టీడీపీ అభ్యర్థి ఫస్ట్లో సంశయం వ్యక్తం చేశాడు. అతను నేను పోటీయే చేయను, నా దగ్గర డబ్బులు కూడా లేవన్న పరిస్థితి. పత్రికలు కూడా ఎక్కిన ఓపెన్గా మాట్లాడాడు అతను. తర్వాత కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారు నన్నే పోటీ చేయబోతున్నారంటూ నామినేట్ చేయడం జరిగింది. ఇంక ఏదైనా త్రిమూర్తులు గారి గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఒక పుకారు కూడా వచ్చింది, ఎంతవరకు నిజమో తెలియదు. ఓటర్కి డబ్బులు పంచే విషయంలో మీరిద్దరూ ఒక మాట అనుకుని పంచిపెట్టారు, 1500 చెప్తున్నాను. నిజమేనండి అది? అంటే అతను ఎలాగా ఓటం ఫిక్స్ అయిపోయి మీతో రాజీ పడిపోయాడు అంటున్నారు. ఇప్పుడు అవునని కానీ కాదని కానీ నేను సమాధానం చెప్పలేను అట్లకి. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రజల్లో నేను 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. 36 సంవత్సరాలు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అయింది. నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. ఎప్పుడూ చేయలేనటువంటి విధంగా మేము ఎలక్షన్ చేస్తాం. ప్రజల నుంచి స్పందన కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకు ఓటమి జరిగింది అనేటువంటిది ఓడిపోయిన తర్వాత ఎలా ఏం చెప్పినా తప్పుగా ఉంటుంది మనకి. ఓటమి గురించి మనం ఏ విశ్లేషణ చేసినా అది ప్రజలు హేళన చేసేలాగా ఉంటుంది తప్పితే అది వాస్తవంగా ఉండదు. కానీ నేను ఏ విధంగా 5 సంవత్సరాలు మెండపేటలో 4 సంవత్సరాలు పనిచేశాను, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కానీ ఏ విధంగా పనిచేశాను అనేటువంటిది ఎప్పుడూ మెండపేటలో లేనటువంటి జరగలేనటువంటి విధంగా ఎన్నికలు
ఆ ప్రచారం కానీ ఆ జనం వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం కావచ్చు, నా మీద ఉండే వ్యక్తిగతంగా ఉండే అభిమానం కావచ్చు, మీరు చెప్పినట్టు 100% నేను గెలుస్తాననేటువంటి విధంగానే ఎలక్షన్ జరిగిందండి. ఎలక్షన్ జరిగింది. సరే, ఇప్పుడు ఫలితాల గురించి మనం ఇప్పుడు విశ్లేషించుకున్నాం కదా, ఎందుకు జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు వైసీపీలో కాపుల పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే అంబట రాంబాబు అరెస్ట్ని కాపు జాతికి జరిగినటువంటి, కాపు జాతి మీద జరిగినటువంటి అవమానంగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించారు అనుకుందాం కాసేపు. ఆ మీమాంసలో మీరు శాసన మండలిలో మీ రోల్ చాలా అద్భుతమైన రోల్. గొంతు చించుకుని కూటమిని అనేక సార్లు ఇరకటంలో పెట్టేశారు మీరు. దీనివల్ల ఏంటి లాభం? జగన్ గారు ఆ స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే జగన్ గారు గుర్తిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారా, ఇంకొకళ్ళు గుర్తిస్తారా అనేటువంటిది కాదు. ఓ బాధ్యత గల వ్యక్తిగా అది సమాజం పట్ల నాకుండే బాధ్యత కావచ్చు, లేకపోతే పార్టీ పట్ల నాకు ఉండేటువంటి బాధ్యత కావచ్చు, నా సామాజిక వర్గం పట్ల నాకు ఉండేటువంటి బాధ్యత కావచ్చు. ఆ బాధ్యతను ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడ పార్టీకి ఇబ్బంది జరిగినా, సమాజానికి ఇబ్బంది జరిగినా, నా సామాజిక వర్గానికి ఇబ్బంది జరిగినా పార్టీలకు అత్యంతంగా స్పందించడం అనేటువంటిది అది నా సర్వసాధారణం అనేటువంటి నాకు ఉండేటువంటి సహజమైనటువంటి నైజం నాది. అది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది నాది. అంటే రాంబాబు గారిని ఎందుకు, అంటే కాపు కులానికి రాంబాబు గారిని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు జగన్? మీరు ఉన్నారు 2012లో మీ గెలుపు రికార్డు నాకు తెలుసు. అది మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడే కాదు, ఏ గుంటూరు ఎక్కడికి వెళ్తే మీకు దండలేసా మా కాపు టైగర్ వచ్చాడు అనే పరిస్థితి. ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందండి మీకు? ఇప్పుడు లేదా? అంటే మిమ్మల్ని రాంబాబు గారు అధిగమించేశారా? అలాగా పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఉండేటువంటి సార్, మండపేట నియోజకవర్గంలో మేము నిత్యం పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, కూటమి నాయకులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చాలా పేటరేకిపోతున్నారు అనేది మాకు వస్తున్నటువంటి కామన్ మ్యాన్ మాకు చేస్తున్నటువంటి ఫిర్యాదు, పత్రికలో చదువుతున్న వార్తలు. మీరు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, మీరు ఏం చేయబోతున్నారు ఆ విషయంలో? ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన సామాన్యుడికి అందుబాటులో ఉండడు, పిలిస్తే పలకడం, చిరాకు పడతాడట. నాకు అది విషయం కూడా తెలిసింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరట. అది ఎలా? ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా వీళ్ళ దోపిడీని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వం దున్నపోత మీద నీళ్ళు కూర్చున్నట్టు ఉంది. ఒక మెండపేటలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ ఇదే పని మీద ఉన్నారు. దొరికినట్టు దొరేస్తున్నారు. ఇసుక కానీ, గ్రావులు, మట్టి, మశానం. నీ సొంత భూమిలో నువ్వు మట్టి తీసుకోవాలంటే కూడా, రైతు అన్నవాడు తీసుకోవాలంటే కూడా వీళ్ళ కప్పకట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు ఆపించేస్తున్నారు, ట్రాక్టర్లు ఆపించేస్తున్నారు. ట్రాక్టర్కి 2000, 3000 డబ్బులు ఇవ్వాలన్నారు. ఈ రకమైనటువంటి విధంగా దౌర్జన్యంగా వాళ్ళు ఈ కూటమి నాయకులు పనిచేస్తున్నట్టు. రేషను, పేదవాడు తినేటువంటి రేషన్ ఏదైతే ఉందో, ఈ రేషను వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళకి అమ్మాలి. ఇది బియ్యం తీసుకోలేనటువంటి వాళ్ళు తీసుకుని మళ్ళీ అమ్మేస్తున్నారు బయట కొంతమంది. అవి వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళకి అమ్మాలి. కేజీకి ఎంత అని ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మెండపేటలో స్పష్టంగా కనపడుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరు అమ్మాలి, ఎవరు కొనాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి రేషను, ప్రజా పంపిణీకి వచ్చేటువంటి రేషను దోసి తింటున్నారు. ఏది వదలలేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని మీరు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రంలోనే ఒక పెద్ద వైరల్ అయ్యారు. వైరల్ అవడం అంటే కూటమి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరకాటంలో పెట్టినట్టు అయింది మీకు. అంటే నాకు చిన్న డౌటు, మీకు అవసరమా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం వల్ల? జన సైనికులు నినాదం కదా, వైసీపీగా మీకు ఆ ఇష్యూ ఎత్తుకునే అవసరం వచ్చింది మీకు? అంటే నేనేం ఆ ఇష్యూ ఎత్తుకున్నది కాదు. ఆ సందర్భంగా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో నితీష్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలోకి వస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి అతని కొడుకును ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఇతను కేంద్ర ప్రభుత్వంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉప ప్రధానిగా కానీ లేకపోతే రాష్ట్రపతిగా కానీ వెళ్తున్నారని చెప్పేసి ఏబిఎన్ టీవీలో, ఏబిఎన్ ఛానల్లో ఒక స్టోరీ కూడా వేశారు. ఉప ప్రధానమంత్రిగా ఈయన కేంద్రానికి వెళ్ళిపోతున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేటువంటిది ఒక స్టోరీ
అంటే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడితే మనం దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు. ఏబిఎన్ లాంటి ఛానల్లోనే స్టోరీ వేసారు, దాని మీద డిబేట్లో కూడా తీసుకున్నారు వాళ్ళు. అది నన్ను అడిగారు వాళ్ళు చిట్చాట్లో, అక్కడ ఉన్నటువంటి విలేకరులు అందరూ అడిగారు. అడిగితే నా అభిప్రాయం నేను చెప్పాను, ఏంటి ఏదైనా మనకిక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వెళ్ళిపోతున్నప్పుడు ముఖ్యమంత్రి అవటం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటువంటిది అక్కడ నితీష్ కుమార్ కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కాపుల కోరిక తీరుతుంది అనేటువంటి చెప్పాను తప్పితే అది నేను చెప్పేది కాదు, అదేదో ఒక వ్యూహాత్మకంగా చెప్పింది కాదు. ఇప్పుడు కాదు చెప్పడం కాదు, గతంలో కూడా చెప్పాను. ఈ రాష్ట్రంలో కమ్మవారు ముఖ్యమంత్రి చేశారు, రెడ్లు ముఖ్యమంత్రి చేశారు, దామోదర సంజయ్ లాంటి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి చేశారు. మా సామాజిక వర్గం నుంచి ఇంత జనాభా ఉన్నటువంటి మా సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక కోరిక అయితే నాకు కూడా ఉంది. దాన్నే చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న నన్ను అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నారా మీరు అన్నారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే 21 మంది ఉన్నారా 61 మంది ఉన్నారనేది కాదు, కూటమి అన్నప్పుడు అందరూ సమిష్టిగా కలిసి పోటీ చేశారు. అక్కడ ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేయొచ్చు, చేయకూడదు అనేది ఏముంది. కర్ణాటకలో జేడీఏ నుంచి ఈయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, అవునండి. ఆయన గతంలో ముఖ్యమంత్రి 2 సార్లు చేశారు కదా ఆయన, దేవగౌడ కొడుకు ఆయన. అవునండి, 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం నుంచి సమిష్టిగా టీం అది, ఆ టీంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేయొచ్చు. 21 సీట్లు వచ్చినాయి. సీట్లు అంకిల్ గారిడి కాదు అక్కడ కావాల్సింది. తర్వాత రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఏదైనా అవకాశం వస్తే ఆయనకి ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు ఈ కాపు జాత ఈ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ప్రమాదం అయింది వాళ్ళ యొక్క ఓటింగు సరళి. అటువంటిప్పుడు వాళ్ళందరూ కూడా నేను చెప్పిన కారణంతో అవకాశం వస్తే మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతాడని ఓటేసినటువంటి వాళ్ళు నాతో చాలా సందర్భాలుగా మాట్లాడిన వాళ్ళు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఆ రకంగా నేను చెప్పినటువంటిది. కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఎవరిని చేయకూడదు అనేటువంటిది మమ్మల్ని అడిగేవాల్సిన అవసరం లేదు. మా అభిప్రాయంతో పని లేదు ఎవరికైనా. నా అభిప్రాయం మాత్రం నేను వ్యక్తం చేశాను. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కాదు. అంటే పార్టీ నుంచి ఏమి ఇండికేషన్ లేదండి. పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం అనేటువంటిది నేను చెప్తున్నాను. 2019లో కాపు డామినేషన్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించాడు. 24కి వచ్చేసరికి ఆ కాపు కమ్యూనిటీ మ్యాక్సిమం జనసేనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్. 29లో ఇదే కాపు ఓటింగు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వైసీపీకి వస్తాని తిరిగి సొంత గూటుకు వచ్చేస్తారని మీరు ఊహించుకుంటున్నారా? అంటే సొంత గూటుకు వచ్చేస్తారని కదా, అప్పుడు ఏదో ఇది నేను చెప్పినటువంటి కారణంతో కూటమిలో ఉన్నాడు కదా చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ గారు, ఏదన్నా అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఒక ఆశతోటి ఓట్లేసారు. రేపు ఎలా ఉంటుంది అనేటువంటిది 2029 వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం ఎలా చెప్పలేం. మీరు చేసేటువంటి పరిపాలనా విధానం మీద ఈ రాష్ట్రంలో మరి మీరు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసినటువంటి విధానం మీద ఉంటుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా తప్పు చేసామనేటువంటి విధంగా గోలు పెడుతున్నారు అన్ని చోట్లనే. ప్రజల్లో కనపడుతుంది మాకు. ఒక విలేకరుగా చాలా కాలం పనిచేసి చాలా సీనియర్ మీరుని. ఈనాడులో నాకు తెలిసి 20-25 సంవత్సరాలు సుమారు పనిచేసి ఉంటారు మీరు, నేను చూశాను. మరి ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందనేటువంటిది మాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. కానీ దీని మీద ఆధారపడే వాళ్ళు చేసేటువంటి పని విధానం మీద ఆధారపడే రేపు 2029 ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఉంటాయనేటువంటిది ఈ సామాజిక వర్గం. నేను ఒకటే చెప్తున్నాను,
నాకు ఏం కలిసి వచ్చింది, నాకు ఏం పని జరిగింది అనేటువంటిది కాదు, ఆత్మాభిమానం అనేటువంటిది ముఖ్యం. ఆ ఆత్మాభిమానం, ఆ గౌరవం దక్కట్లేదు అనుకున్నప్పుడు నన్నైనా వదిలేస్తారు, నిన్నైనా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. అలాగే సార్, దేనికి ఆశించదు మా సమాజ వర్గం అనేటువంటి దేనికి ఆశించదు. మీరు ఒక విషయం ఓపెన్గా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేశారు, జగన్ గారి దగ్గర కూడా మీరు పనిచేస్తున్నారు, ఓకే అండి, ఒక నాయకుడిగా. అప్పుడు స్టేట్ లీడరే, ఇప్పుడు స్టేట్ లీడరే. అభివృద్ధి ఎవరు బాగా చేస్తారు? సంక్షేమం పక్కనెట్టండి, అభివృద్ధి ఆయన వల్ల అవుతుందా, ఈయన వల్ల అవుతుందా? అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలకే విపరీతమైనటువంటి కోవిడ్ వచ్చింది. ఈ రాష్ట్రం కాదు, ప్రపంచం అంతా అల్లకొల్లలో అయిపోయింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు అప్పట్లో ప్రపంచం అంతా. మన దగ్గర కూడా చాలామంది చనిపోయారు. కానీ ఆ కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు తగ్గిపోయినాయి లాక్డౌన్ ఉండటం వల్ల. ప్రభుత్వం నుంచి పెట్టవలసినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి. ఏదైనా ప్రింటింగ్ మిషన్ ఉండదు ఎవరి దగ్గర డబ్బులు గుద్దేయడానికి. వచ్చే వనరుల్ని ప్రభుత్వం రాబట్టుకోవాలి, దాన్ని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా దాన్ని వినియోగించాలి. ఆ సందర్భంగా చూసుకుంటే ఆదాయం తగ్గిపోయింది లాక్డౌన్ వల్ల, సంస్థలన్నీ మూతపడిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, మెడిసిన్ మేనేజ్మెంట్ కానీ, పేదవాడికి సంక్షేమం ఇచ్చేటువంటి ఇది కానీ. మరి లాక్డౌన్లో ప్రజలందరూ ఉన్నప్పుడు కూడా ఆయన బటన్ నొక్కటం మానలేదు, ఆదాయం లేకపోయినప్పటికీ కూడా. ఈ చేనేత కార్మికులు, ఈ మగ్గాలను వేసుకునేటువంటి వాళ్ళు అందరూ తిండి లేనటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి ఒకసారి 24,000 ఇస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 2 సార్లు ఇచ్చాడు, 6 నెలలకు ఒకసారి ఆ లాక్డౌన్ టైంలో. ఎందుకంటే పేదవాడిని ఆదుకోవాలి, చేనేత కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనుకున్నాడు, ఇచ్చాడు. అలాగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఈ దేశంలో ఎవడో చేయలేనటువంటి విధంగా అప్పట్లో ఇదే ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని, కోవిడ్ మేనేజ్మెంట్ని మెచ్చుకున్నాను. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థనే మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనం టీవీల ద్వారా చూసాం. మరి అన్నీ చేసినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేటప్పటికీ, ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయం మేరకు ఆలోచన చేస్తారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం నేను అనుకోవటం కేవలం వీళ్ళు కూటమి వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు, ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు, వీటి వల్లే ప్రజలు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆశపడి. అమరావతి కమ్మరావతి రేణుకా చౌదరి గారు స్వయంగా చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా. ఆమె కమ్మ సామాజిక వర్గం అయ్యిండు కూడా. ఏంటి సార్, దీన్ని ఎలా తీసుకోవాలి మనం? దీన్ని ఎలా తీసుకోవాలనేటువంటిది రేపు ప్రజలు తీసుకుంటారు, ఎలా తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పేది కాదు. అందరూ అన్ని సందర్భాలుగానే చెప్పలేరు. వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క ఆలోచనలకి దీనికి సమాధానం ఇప్పుడు మనం చెప్పేది కాదు, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్పాలి. దానికి చాలా చోట్ల చర్చ జరుగుతుంది దీని మీద. సరే, ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది అనేటువంటిది అందరూ బహిరంగంగా కాలేరు. బలహీనులు వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపెడతారు, బ్యాలెట్ రూపంలో చూపెడతారు. బ్యాలెట్ లేదు కాబట్టి బటన్ నొక్కే దాంట్లో చూపెడతారు. అది పాస్బుక్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి మీ పొలాలన్నీ జగన్ గారు పట్టుకుపోతున్నాడు అని చెప్పేసి అతను ప్రచారం చేశాడు. తర్వాత నిన్న మొన్న మళ్ళీ కొన్ని కొత్త పాస్బుక్స్ ఇచ్చాడు. మీరిచ్చిన పాస్బుక్స్కి, కూటమి ఇచ్చిన పాస్బుక్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్? డిఫరెన్స్ నేను కాదు, తీసుకున్న వాళ్ళు చెప్పాలి. వీళ్ళు ఎన్నికలకు ముందు మీ భూములన్నీ తాకట్లు పెట్టేస్తాడు బ్యాంకులకి, లేకపోతే అతని పేరు మీద రాయింగ్ చేసుకుంటాడు. ఇంకా ఆ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు, సోషల్ మీడియాలు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపెయినింగ్ చేశారు. ఎన్నికల టైంలో ప్రజల్ని భయపెట్టేశారు, భయభ్రాంతులు చేశారు. సరే, నేను వస్తే ఏదో చేసేస్తానని చెప్పాడు. ఈ రీసర్వే దీని మీద ప్రభుత్వం వచ్చింది, అవన్నీ నమ్మారు, ప్రజలు భయపడ్డారు,
ఓట్లు మీకు అనుకూలంగా వేశారు. మీరు వచ్చిన తర్వాత దాంట్లో చేసినటువంటి మార్పులు ఏంటనేటువంటిది మీరు అడుగుతున్నారు. ఏ విధమైనటువంటి మార్పులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చేటువంటి పాస్బుక్ల మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు, అది తీసేసి కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ప్రభుత్వం మీద ఖర్చే తప్పితే ఏ విధమైనటువంటి ఇది లేదు. ఈ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. ఓకే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే నీ భూమి ఎవడో కూడా మార్పు చేయలేడు ఎప్పుడుని. అంతకుముందు నీ భూమి నా పేరు వచ్చేసేది, అతని పేరు వచ్చేది, వీళ్ళ పేరు వచ్చేది, రకరకాల మార్పులు చేసేవారు. అటువంటి జరగకుండా ఉండటం కోసం నీ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో అమలు జరిపేటప్పుడు ఒక చర్చ జరిపి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవటం అనేటువంటిది కొంత లోపం జరిగిందేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఈ చట్టం వల్ల మీకు జరిగే మేలు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది గ్రామాల్లో ఒక చర్చ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆమోదం ప్రకారంగా జరిగితే దీనికి అవకాశం లేదు వీళ్ళ ప్రచారానికి. అది జరగకపోవటం వల్ల మీ భూములు జగన్మోహన్ రెడ్డి పట్టిపోతాడు, మీ భూములు పట్టి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ పెట్టేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు, ఇక్కడ మీ ఇష్టం నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. మాట్లాడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి చాలా మంచి యాక్ట్ ఇది, దీన్ని పక్కాగా ఎవడో భూమిని ఎవడో కూడా అంగుళం కూడా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది మంచి అనేటువంటి ఉద్దేశంలో ఆయన ప్రొసీడ్ అయిపోయాడు. కానీ రాజకీయాలు ఆ మంచిని కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మార్పు తీసుకొచ్చారంటే ఏం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసేసి ఆ పాస్బుక్లు ఇస్తున్నారు. ఎక్కడుందంటే అక్కడే ఉంది. దీనికి ఈ చట్టానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా అమలు జరిపినందుకు ఈ దేశం నుంచి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది బాగా చేసినందుకు 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. అంటే పనిచేసినటువంటి డిపార్ట్మెంట్లకి ప్రోత్సాహాలు ఇస్తారు. ఆ రకంగా 400 కోట్ల రూపాయలు ఒక 2-3 నెలల క్రితం ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఊరికే ఇవ్వలేదు. ఆ టైటిల్ యాక్ట్ని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత తీవ్రంగా విషం జల్లేటువంటి విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వీళ్ళు ఏ మొఖం పెట్టుకుని ఆ ఇన్సెంటివ్ తీసుకున్నారో. నిజమండి, అది 400 కోట్లు వచ్చాయి. నేను చెప్పటం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళు తెచ్చుకున్నారు. అది ఓకే. ఈ రాష్ట్రం నుంచి అధికారులు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చింది 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది నేను ఎక్కడో టీవీలో చూసి అనుకున్నాను. అదేమి రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది కాదు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఆయన ఎప్పుడు అదే పదవి అనేవాడు. నా కాపులు అని ఎప్పుడు అనలేదు. అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం కాపులు ఆయనకి అవసరం లేదనా? దాన్నే కదా వాళ్ళు తీసుకెళ్ళింది. ఈ కూటమి వాళ్ళు తీసుకెళ్ళింది అదే తీసుకెళ్లారు. కానీ అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అనేటువంటిది సర్వసాధారణంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ అన్ని వర్గాల్లోని పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాపు వర్గంలో ఉన్నారు, ఇంకొక వర్గంలో ఉన్నారు, ఇంకో వర్గంలో, అన్ని వర్గాల్లోని పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. మరి ఆయన ఏదో ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ముందు మాట్లాడినటువంటిది అది సర్వసాధారణంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుంటాయి. ఆ విధంగా అంటే కాపులు బీసీ చేర్చి కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పినాయి. ప్రతి కుటుంబానికి కూడా డబ్బులు వేసాడు కదా ఆయన. కొన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చాడు. పేదవాళ్ళు ఉన్నారనేటువంటిదే కదా. మరి కాపులు మరి రిజర్వేషన్ అడిగారు కదా సార్, మమ్మల్ని బీసీలో చేర్చిన జగన్ గారిని అడిగారు కదా, నా వల్ల అవ్వదని క్లియర్గా చెప్పేశాడు. 2019 ఎన్నికల్లో
అది ఊరికే మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు. ఎన్నికల సమయంలో ఇప్పుడు వీళ్ళలాగా ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు ఓటు బ్యాంక్ కోసం. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడుతుంటారు కొంతమంది. దాంట్లో ముందు వరుసలో ఉంటాడు ఈయన, ఇప్పుడున్న ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో జగ్గంపేట నియోజకవర్గంలోనూ పెద్దాపురం నియోజకవర్గంలోనూ ఎక్కడో ఎన్నికల ప్రచారం జరుగుతున్నాడు. ప్రచారంలో కొంతమంది నాయకులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్తున్నారు, మన పార్టీ నుంచి కూడా మీరే కూడా రిజర్వేషన్ గురించి ప్రకటించండి అని చెప్పేసి అడిగితే, కొంతమంది కాపు నాయకులు అడిగితే ఆయన స్పష్టంగా చెప్పింది, కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది అది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. అంటే నా పరిధి అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. అది నేను మోసం చేసి మాయ మాటలు చెప్పలేను. నేను నా వల్ల ఇది కాదు, నా వల్ల జరిగేది ఏదంటే అది నేను ఖచ్చితంగా కాపుల కోసం చేస్తాననేటువంటిది చెప్పాడు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది అనేటువంటిది చెప్పాడు ఆయన. నేను దానికి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వనని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తానని చెప్పినందుకే కదా నమ్మే కదా ఓట్లు వేసారు. వాళ్ళ సమాధానం చెప్పాలి దానికి. చివరిగా సార్, మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే మెగాస్టార్ గారు అంటే మీరంటే ప్రత్యేకమైన అభిమానం. అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంది. ఎక్కడ కలిసినా మిమ్మల్ని కౌగులించుకుని అలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరిస్తారు. 29లో మిమ్మల్ని జనసేన అభ్యర్థిగా చూడవచ్చా? ఒకటి, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నాను, ఆశపడుతున్నానంటే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసాడు అనేటువంటి కోరిక తీరుతుంది అనేటువంటిదే తప్పితే ఆయన దగ్గరికి వెళ్తారా, ఆయన దగ్గరికి ఉంటారంటే ఆయన ఇంకొకళ్ళని ఎవరినో మోస్తానంటే ఎలా కుదిరితే మేమెందుకు దానికి సహకరిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాను, మొన్న పోటీ చేశాను. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది స్పష్టంగా ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలు. ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తారండి 29లో? నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, రేపు కూడా చెప్తాను. ఈ రాష్ట్రంలో నేను ఏదైనా ఒక పార్టీకి, మీరు చాలాసార్లు సందర్భంగా మాట్లాడారు చాలా పార్టీలు మారాడు కదా అని. గతంలో మారాను, ఇప్పుడు మారాను. నేను ఒక్క మాట ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకే, ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికీ తెలియపరిచేది, చాలామంది నన్ను పార్టీలు మారుతున్నారు, ఆ పార్టీకి మారాడు, ఈ పార్టీకి మారాడు అంటున్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకే పార్టీ ఓటేస్తున్నారా? లేదు. ఎందుకు మారట్లేదు వాళ్ళు? దానికి నా సమాధానం ఏంటంటే, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలకి ప్రజల మద్దతు పలుకుతున్నప్పుడు, ప్రజల కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది, ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ఊరికే నేను సిద్ధాంతాలు వేదాంతాలు చెప్పడానికి కాదు, ప్రజాసేవలు చేయటం కోసం వచ్చాం. ప్రజాసేవ చేయటం అనేటువంటిది 2 రకాలు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించేటువంటి విధంగా పోరాటం చేసే విధంగా ఉంటుంది. అధికార పార్టీలో ఉండి ప్రజల కోసం పనిచేయడానికి అధికార పార్టీకే సాధ్యం అవుతుంది. కాబట్టి అధికార పార్టీ మెడలు వంచి పనిచేయించే పరిస్థితి ఉంటుంది, అధికార పార్టీలో భాగస్వామ్యంగా ఉండి పనిచేయించే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన ఉండటం అనేటువంటిది నా అభిమతం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మొన్న పరిపాలనలో చేసినటువంటి విధానాలు, గతంలో ముఖ్యమంత్రిగా, రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజల దగ్గర తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. పార్టీలు మారేనని నన్ను మాట్లాడేటువంటి ఈ నాయకులకి అందరికీ నేను చెప్పేది, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీని వదిలేటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. నేను 94లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను కూడా ఉన్నాను ఆయనతో పాటు. అప్పటి నుంచి వస్తున్నాను. సిపిఐ పార్టీతోటి ఎలియన్స్ ఉండేది, సిపిఎం పార్టీతోటి ఎలియన్స్ ఉండేది. తర్వాత
బీజేపీ పార్టీ తోటి ఎలయన్స్లో ఉన్నారు. తర్వాత ఒక సందర్భంగా పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తోటి ఎలయన్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ తోటి ఎన్డీఏలో ఎలయన్స్ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఎలయన్స్ ఉన్నారు. అతను ఒక్కడో ఏ పార్టీతో సంబంధం లేకుండా నెగ్గినటువంటి సందర్భాలు చూపెట్టమనండి. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నన్ను వదిలేశారా మీరు? వదలలేదు కదా. ఈవేళ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీని మీరు కబ్జా చేశారనేటువంటి చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ నీది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిది కాదు. తెలుగుదేశం పార్టీ పెట్టినోడు ఎన్టీ రామారావు. 83లో 82లో ఆయన పార్టీ పెడితే 83లో ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు, ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి కూడా చేశారు. 82లో కాంగ్రెస్ పార్టీ ఈయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఈయన చేసినటువంటి ప్రకటన గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మాంగారి మీద కూడా ఎన్టీ రామారావు మీద కూడా నేను పోటీ చేస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఈ రోజుకి ఉన్నాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు ఆ పార్టీని ఏ రకంగా మీ చేతిలో తీసుకున్నారో, ఏ రకంగా మీరు పార్టీ అధ్యక్షుడు అయినటువంటిది నాకైతే దగ్గరగా ఉన్నప్పుడు నాకు తెలుసు స్పష్టంగానే. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసున్న విషయమే. మీరు పార్టీలు మారుతారో తోట త్రిమూర్తులు గారు అని చెప్పేవాళ్ళు అనేవాళ్ళు అందరికీ కూడా ఇదే సమాధానం. పార్టీలు మారుతాను కూడా అవసరం అయితే ప్రజల కోసం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.